ఇప్పుడు మనం ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో లాస్ట్ క్లాస్లో మనం గ్రోత్ గురించి చూసాం. ఇప్పుడు మనం డెవలప్మెంట్ గురించి చూద్దాం. గ్రోత్ అంటే ఓన్లీ ఫిజికల్ చేంజెస్, బాడీ సైజ్, బాడీలో పార్ట్స్ అరైజ్ అవ్వటం, ఈ మొత్తాన్ని కలిపి గ్రోత్ అంటాం. మరి ఇక్కడికి వచ్చేసరికి డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ బాడీ గ్రోత్, ఆల్సో మెంటల్ గ్రోత్ ఆల్సో. ఓకే, బాడీ గ్రోత్ ప్లస్ మెంటల్ గ్రోత్ రెండు కలిపితేనే ఏమంటాము అంటే డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటేటివ్ చేంజెస్, బట్ డెవలప్మెంట్ మీన్స్ క్వాంటిటేటివ్ అండ్ qualitative changes. Both are called development. Quantitative changes ni qualitative changes ni రెండింటిని కలిపి డెవలప్మెంట్ అంటారు. మరి గ్రోత్ అనేది సర్టెన్ ఏజ్ వరకే జరిగి ఆగిపోతుంది, కానీ ఈ డెవలప్మెంట్ అనేది బర్త్ అయిన దగ్గర నుంచి డెత్ వరకు కూడా ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, మరి డెవలప్మెంట్ అంటే అక్కడ ఓన్లీ తయారు కావటం, పార్ట్స్ తయారు కావటం వరకే, బాడీ సైజు పెరగటం వరకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి బాడీ సైజు పెరిగినా, పార్ట్స్ డెవలప్ అయినా, ఆ పార్ట్స్ యొక్క ఫంక్షనింగు, ఆ పార్ట్స్ యొక్క వర్కింగు, దాంతోపాటు మెంటల్ డెవలప్మెంట్, ఈ రెండింటిని కలిపే మనం డెవలప్మెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ డెవలప్మెంట్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. ఒకటేంటి అంటే ఫిజికల్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, మోరల్ డొమైన్, సోషల్ అండ్ ఎమోషన్ డొమైన్ అనే 4 టైప్స్ ఆఫ్ డొమైన్స్ మనకి డెవలప్మెంట్లో కనిపిస్తాయి. ఫస్ట్ డొమైన్ చూద్దాం మనం, ఫిజికల్ డొమైన్. పేరులోనే ఉంది ఫిజికల్ అంటే బాడీ అని అర్థం. బాడీలో మజిల్స్, బోన్స్, ఆర్గాన్ సిస్టమ్స్, వీటి యొక్క మొత్తం డెవలప్మెంట్ని చూపించే డొమైన్ని ఏమంటారు అంటే ఫిజికల్ డొమైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఈ మజిల్స్ అనేవి ఎన్ని టైప్స్గా ఉంటాయి అంటే మొత్తం 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ గ్రాస్ మోటార్ మజిల్స్, అంటే మన బాడీలో ఉండే లార్జ్ మజిల్స్ని గ్రాస్ మోటార్ మజిల్స్ అంటారు. ఈ మజిల్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే ఆర్మ్స్లోను, లెగ్స్లోను ఇవి లొకేట్ అయి ఉంటాయి. లెగ్స్ అంటే తెలుసు, ఆర్మ్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఈ ప్లేస్ని ఆర్మ్స్ అంటారు. అట్లా ఆర్మ్స్లోను, లెగ్స్లోను ఉండే మజిల్స్ని లార్జ్ మజిల్స్ అంటారు. వాటినే గ్రాస్ మోటార్ మజిల్స్ అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైన్ మోటార్. ఫైన్ మోటార్ అంటే స్మాల్ మజిల్స్ ఉన్న వాటిని ఫైన్ మోటార్ అంటారు. మన హ్యాండ్స్, తర్వాత ఫింగర్స్, తర్వాత మన కింద కాలు దగ్గర, పాదం దగ్గర ఉండే కాలి వేళ్ళు, వాటిని టాయ్స్ అంటారు. ఈ హ్యాండ్స్, ఫింగర్స్, టాయ్స్ ఇవన్నీ ఏ మజిల్స్ కిందకు వస్తాయి అంటే ఫైన్ మోటార్ మజిల్స్ కిందకు వస్తాయి. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెన్సరీ మజిల్స్. ఈ సెన్సరీ మజిల్స్ దేనికి ఉపయోగపడతాయి? విజన్ అంటే చూడటానికి, హియరింగ్ అంటే వినడానికి, స్మెల్ అంటే వాసన చూడటానికి, టచ్ అంటే స్పర్శకి ఏవి ఈ సెన్సరీ మజిల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్లా మన బాడీలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి ఫిజికల్ డొమైన్లో చెప్పడం జరిగింది. ఇక ఈ ఫిజికల్ డొమైన్ యొక్క డెవలప్మెంట్ని 2 టైప్స్గా చూపించటం జరిగింది. ఒకటేంటి అంటే సెఫలోకార్డల్, ఇంకోటి ప్రాక్సిమోడిస్టల్. సెఫలోకార్డల్ డెవలప్మెంట్, ఇంకోటి ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంట్. మరి సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే హెడ్ నుంచి మన కాలి చివరి వేలు వరకు, అంటే హెడ్ టు టాయ్ మధ్య ఉన్న డెవలప్మెంట్నే సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇన్ఫాంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? బర్త్ నుంచి 1 year వరకు
బర్త్ అయిన తర్వాత 1 year వరకు మధ్య ఉన్న పీరియడ్ని ఇన్ఫాంట్స్ అంటారు. మధ్య ఉన్న బేబీస్ని ఇన్ఫాంట్స్ అంటారు. ఆ ఇన్ఫాంట్స్ బర్త్ అయిన తర్వాత 2 months లోపు వాళ్ళు పిల్లల మెడ నిలపలేరు. ఎత్తుకున్నప్పుడు ఏమంటారు, మెడ కింద చెయ్యేసి పట్టుకోండి అంటారు. అంటే మెడను నిలపలేరు. ఈ 2 monthsలో వాళ్ళు మెడను నిలపగలుగుతారు. ఫేస్లో మూమెంట్స్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఈ డెవలప్మెంట్ దేని కిందకు వస్తుంది అంటే సెఫలోకార్డల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్. అంటే మన బాడీలో సెంటర్ పాయింట్ నుంచి జరిగే డెవలప్మెంట్నే ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్ అంటారు. స్టార్ట్స్ సెంటర్ పార్ట్ నుంచి ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చెస్ట్ నుంచి స్పైనల్ కార్డ్ వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి లోపల బేబీ ఫామ్ అయ్యేటప్పుడు బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కంటే ముందు ఏది డెవలప్ అవుతుంది అంటే ఈ స్పైనల్ కార్డ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత హ్యాండ్స్ కంటే ముందు ఆర్మ్స్ డెవలప్ అవుతాయి. తర్వాత చివరిలో డెవలప్ అయ్యే ఆర్గాన్స్ ఏంటి అంటే ఫింగర్స్, టాయ్స్. ఇవి రెండు కూడా టోటల్ బాడీ డెవలప్ అయ్యాక లాస్ట్లో డెవలప్ అయ్యే ఆర్గాన్స్ ఈ ఫింగర్స్, టాయ్స్ అని మనం చెప్పవచ్చు. ఇది ప్రాక్సిమో డిస్టల్ డెవలప్మెంట్ గురించి. ఇక ఇది టోటల్గా ఫిజికల్ డొమైన్. తర్వాత ఉన్న డొమైన్ ఏంటి అంటే కాగ్నిటివ్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్నే లో ఉండే డెవలప్మెంట్ ఏమంటారు అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లేదా మెంటల్ డెవలప్మెంట్ అనేది ఈ కాగ్నిటివ్ డొమైన్లోకి వస్తుంది. మెంటల్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు బ్రెయిన్. ఇక్కడ బ్రెయిన్ అనేది వర్క్ చేసే డొమైన్ని కాగ్నిటివ్ డొమైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బ్రెయిన్తో మనం ఏమేమి పనులు చేస్తాం, థింకింగ్, రీజనింగ్, పర్సెప్షన్, మెమరీ, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా దేని కిందకు, ఏ డొమైన్ కిందకు వస్తుంది అంటే కాగ్నిటివ్ డొమైన్ కిందకు వస్తుంది. మరి పర్సెప్షన్ అంటే ఏంటి? పర్సెప్షన్ అంటే నథింగ్ బట్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్. ఈ రెండు కూడా దేని కిందకు వస్తాయి అంటే పర్సెప్షన్ కిందకు వస్తాయి. ఓకే, ఇక ఇదే కాగ్నిటివ్ డొమైన్లో చాలా కాంప్లెక్స్ యాక్టివిటీ, కాగ్నిటివ్ యాక్టివిటీ ఏంటి అంటే లాంగ్వేజ్, అంటే భాష. మనం మాట్లాడే భాష అనేది నేర్చుకోవటం అనేది కాంప్లెక్స్ కాగ్నిటివ్ యాక్టివిటీ కిందకు వస్తుంది. చాలా కష్టమైన పని అన్నమాట. బ్రెయిన్తో చేసే కష్టమైన పనిని ఏమంటారు అంటే లాంగ్వేజ్ మాట్లాడడం అనేది దాని కిందకు వస్తుంది. ఇక మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 2 డొమైన్లు పనిచేస్తాయి. ఒకటి ఫిజికల్ డొమైన్ పనిచేస్తుంది, ఇంకొకటి కాగ్నిటివ్ డొమైన్ కూడా పనిచేస్తుంది. 2 డొమైన్లు ఎట్లా పనిచేస్తాయి? ఫిజికల్ డొమైన్ అంటే మన నోరు కదలాలి, నాలుక కదలాలి, గొంతు దగ్గర ఉన్న వోకల్ కార్డ్స్ కూడా కదలాలి. మరి ఈ యాక్టివిటీని ఏమంటారు అంటే మోటార్ యాక్టివిటీ అంటారు. అది దేని కిందకు వస్తుంది? ఫిజికల్ డొమైన్ కిందకు వస్తుంది. కాబట్టి మనం స్పీకింగ్, మాట్లాడటం అనేది ఫిజికల్ డొమైన్ ప్లస్ కాగ్నిటివ్ డొమైన్, 2 డొమైన్లు కలిస్తేనే మనం ఈ కాంప్లెక్స్ కాగ్నిటివ్ యాక్టివిటీ అయిన లాంగ్వేజ్ను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఈ కాగ్నిటివ్ డొమైన్ మీద జీన్ పియాజే అన్న సైంటిస్టు ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు చేయటం జరిగింది. మన నెక్స్ట్ క్లాస్లో ఈ డొమైన్స్ మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన సైంటిస్టులు, ప్రిన్సిపల్స్ని ప్రపోజ్ చేసిన సైంటిస్టులు, వాళ్ళ థీరీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్, ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే మోరల్ డొమైన్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆ పిల్లవాడికి క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. క్యారెక్టర్ అంటే ఏంటి? వాడు మంచివాడా చెడ్డవాడా అని డిసైడ్ చేసే డొమైనే ఈ మోరల్ డొమైన్. వాడు ఏ పని చేసినా ఈ పని చేయటం రైటా లేదా రాంగా అని వాడు ఆలోచించి ఆ పనిని చేయగలుగుతాడు.
ఏదైనా పని చేస్తే అది తప్పు అయితే మళ్ళీ ఇంకొకసారి ఆ పని చెయ్యడు. ఇవన్నీ కూడా ఇలా మంచి చెడు, ఒకరికి సహాయం చేయడం చెయ్యకపోవటం, ఇవన్నీ కూడా ఏ డొమైన్ కిందకు వస్తుంది అంటే మోరల్ డొమైన్ కిందకు వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే సోషల్ అండ్ ఎమోషన్. మరి సోషల్ అండ్ ఎమోషన్ ఆ డొమైన్ అంటే ఏంటి అంటే ఆ పిల్లవాడు సొసైటీలో ఎలా నలుగురితో మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాడు, వాళ్ళొక గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ యొక్క వాల్యూస్ని, ఆ గ్రూప్ యొక్క మోరల్స్ని వాడు ఫాలో అవుతున్నాడా లేదా, వీటన్నిటికీ సంబంధించిన డొమైన్ని ఏమంటారు అంటే సోషల్ అండ్ ఎమోషన్ డొమైన్ కిందకు వస్తుంది. మరి ఇందాక గ్రోత్ గురించి చూసాం, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి చూసాం. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఫస్ట్ తేడా, గ్రోత్ అనేది కంప్లీట్లీ దేనికి పరిమితం చేయబడింది అంటే ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్గా బాడీలో పార్ట్స్ ఎరైజ్ అవ్వటం, ఫిజికల్గా బాడీ వెయిట్ పెరగటం, బాడీ హైట్ పెరగటం, ఇవన్నీ కూడా గ్రోత్ కిందకు వస్తాయి. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? అటు ఫిజికల్ చేంజెస్ ప్లస్ మెంటల్ చేంజెస్, ఈ రెండింటిని కలిపే మనం డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. ఫిజికల్ చేంజెస్ని లేదా ఈ గ్రోత్ని ఏ చేంజెస్ అంటాము అంటే క్వాంటిటేటివ్ చేంజెస్ కిందకి తీసుకుంటాము. మరి డెవలప్మెంట్ని దేని కిందకి తీసుకుంటాము మనం? క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ చేంజెస్, ఈ రెండింటిని కలిపే మనం డెవలప్మెంట్ అంటాము. ఇక గ్రోత్ విషయానికి వస్తే సర్టెన్ ఏజ్ వచ్చేసరికి గ్రోత్ అనేది ఆగిపోతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. డెవలప్మెంట్ మాత్రం జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమంటాము? డెవలప్మెంట్ అంటాము. అంటే ఒక చైల్డ్ బర్త్ అయిన దగ్గర నుంచి డెత్ వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్గానే ఉంటుంది. బేబీ తల్లి లోపల ఉన్నప్పుడు జరిగే దానినే గ్రోత్ అంటాము. బేబీ బర్త్ అయిన తర్వాత అక్కడ జరిగే దానిని ఏమంటాము అంటే డెవలప్మెంట్ అంటాము. ఇది గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య ఉన్న తేడా. మరి వీటి మీద ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎలా చేస్తాయి, తర్వాత ఈ కాగ్నిటివ్ డొమైన్ మీద ఏ థియరీస్ ఉన్నాయి అన్న వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.